వామ్మో! ఏపీ గవర్నమెంట్ ఈ చాపరాయి జలపాతం దగ్గర ఐటీడీఏ పార్క్ కింద చాలా బాగా డెవలప్ చేసింది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షారోన్ కిషోర్ వరల్డ్. ఈ వీడియోలో మీకు అరకుకి ఒక 15 కిలోమీటర్ దూరంలో ఉన్న చాపరాయి జలపాతం అయితే చూపించబోతున్నాను. సో వెహికల్ పార్క్ చేసుకుని చాపరాయి జలపాతంకి వెళ్దాం రండి. ఈ చాపరాయి జలపాతంకి ఒక 4-5 టైమ్స్ వచ్చాం. అయితే ఈసారి మాత్రం చాలా డిఫరెంట్, ఎందుకంటే ఇక్కడ చాలా డెవలప్ చేశారు. అలాగే టికెట్ రేట్ కూడా చాలా పెంచారు. ఇంతకుముందు ఇంత ఎక్కువ టికెట్ రేట్ అయితే ఉండేది కాదు, 20 రూపీస్ అలా ఉండేది మేబీ. సో ఇప్పుడైతే పెద్దవాళ్ళకి 50 రూపీస్, పిల్లలకైతే 30 రూపీస్. బట్ నో ప్రాబ్లం, ఇంతకుముందు కన్నా ఇప్పుడు కొంత ఏరియా మొత్తం కూడా డెవలప్ చేశారు. ఇంతకుముందు అయితే ఏమీ లేనప్పుడే అక్కడ టికెట్ రేట్ అయితే తీసుకునేవారు. బట్ ఇప్పుడు ఇదంతా డెవలప్ చేసిన తర్వాత ఈ రేట్ అయితే తీసుకుంటున్నారు కాబట్టి కొంతవరకు బెటర్ అనే చెప్పాలి. సో లోపలికి చూస్తున్నారు కదా, చాలా వరకు కిడ్స్ ప్లే ఏరియా అని, లేదంటే డిమ్సా డ్యాన్స్ ఏరియా అని, ఇలా పార్క్స్, రకరకాల పార్క్స్ అయితే ఈ ఏరియా చుట్టూ కట్టి డెవలప్మెంట్ అయితే రీసెంట్గా చేశారు. ఇంతకు
ఏదైతే స్పాట్ చేసి చూపెడుతున్నానో అదే మెయిన్ చాపరాయి జలపాతం అనమాట. అక్కడే చాలామంది జారుతూ ఉంటారు, అక్కడి నుంచి అలాగా జారుతూ ఉంటారు. బట్ ఇక్కడ ప్రమాదం కూడా చాలాసార్లు జరిగాయి. సో కొంచెం సేఫ్గా ఉండాలి, పిల్లలైతే మరింత సేఫ్గా ఉండాలి. పెద్దల పర్యవేక్షణలో మాత్రమే ఇక్కడైతే ఆడుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ చాపరాయి వీడియో. సో ఇంతకు ముందు అయితే ఇంత డెవలప్మెంట్ ఉండేది కాదు. ఇక్కడ చాలా వరకు నీట్గా డెవలప్ చేశారు. ఇంతకుముందు చాలా గలీజ్గా అయితే ఉండేది. ఇక్కడ డైరెక్ట్గా వాటర్ మాత్రమే కనిపించేది, అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోవడం అనమాట. ఈ రకంగా కొంచెం బాగా డెవలప్ చేశారు. సో దానివల్ల కొంతవరకు చూడొచ్చు, ఇది ఒకసారి చూడొచ్చు. పిల్లలతో చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా పెట్టారు కాబట్టి పిల్లలతో కూడా వచ్చి సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు. అలాగే దించా డ్యాన్స్ కూడా పెట్టారు కాబట్టి మనకి టైం స్పెండ్ చేయడానికి బాగానే ఉంటుంది ప్రజెంట్. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా చాపరాయికి వచ్చినట్టయితే మీరు వచ్చినప్పుడు ఏ రకంగా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.